హలో వ్యూయర్స్, నమస్తే. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. ఈ మొక్క, ఈ పువ్వు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఏ కాన్సెప్ట్ మీద వీడియో తీయబోతున్నానో. ఇది మందార మొక్క. నా దగ్గర చాలా రకాల మందారాలు ఉన్నాయి. సో ఈ మందార మొక్క రకాలు, నా దగ్గర ఉన్న రకాలు, వాటి పూలు చూపిస్తాను. అలాగే ఈ మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, అంటు ద్వారా ఎలా పెంచుకోవాలి, కొమ్మల ద్వారా ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, అలాగే వీటికి వచ్చే డిసీజెస్, వీటికి మనం తీసుకోవాల్సిన కేర్, వీటన్నిటి గురించి కూడా నేను మీకు వివరించదలుచుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలామంది మందారాలు, గులాబీలు చాలా లైక్ చేస్తారు. కంపల్సరీ పూజ చేస్తారు కాబట్టి ఇంట్లో పూజకి పూల కోసం మందారాలు, నందివర్ధనం ఇలాంటి ట్రెడిషనల్ ఫ్లవర్స్ని చాలా లైక్ చేస్తారు. చాలామంది మందార మొక్కను పెంచుకోవడంలో ఫెయిల్ ఉంటున్నారు. సో వీటి రకాలు చూపించి వీటికి వచ్చే డిసీజెస్ కూడా చూపిస్తాను. ఎస్పెషల్లీ వీటికి నేలలోంచి కొన్ని డిసీజెస్ వస్తాయి, చెట్టుకి కాండానికి కొన్ని డిసీజెస్ వస్తాయి. అవన్నీ ఆ డిసీజెస్ ఏమిటి, ఎలా వస్తాయి, వాటికి రెమెడీస్ ఏమిటి చెప్తూ వీటిని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను. ఇక్కడ మీరు ఒక పువ్వు చూస్తున్నారు కదా, దీనిని మేము చిన్నప్పుడు ప్లాస్టిక్ మందారం అనేవాళ్ళం. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, డార్క్ కలర్ ఉండి ఆరెంజ్ కలరు, అచ్చగా ప్లాస్టిక్ పువ్వులే కనిపిస్తుంది. అందుకని దీన్ని మేము ప్లాస్టిక్ మందారాన్ని పిలుచుకుంటూ ఉండేవాళ్ళం. ఇది పెంచుకోవడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే దీనికి ప్రతి దగ్గర వేళ్ళలాగా వచ్చేస్తాయి. ఈ కాడ ఉంది కదా, ఈ కాడకి వేళ్ళలాగా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీకు ఇట్లా చిన్న చిన్న పుడకలుగా వచ్చింది, పోర్స్ లాగా. ఇది చిన్న మొక్క పెట్టినా ఇది వేరుగా డెవలప్ అవుతుంది. ఈ మొక్కకున్న ప్రత్యేకత ఏంటంటే, ఇవి ఉన్నాయి కదా, మీకు కనిపిస్తూనే ఉండుంటాయి, అది చూడండి, కాడకి ఇలా ఉన్నాయి, పుల్లలుగా కనిపిస్తున్నాయి కదా. సో ఇది చిన్న ముక్క కట్ చేసి పెడితే చాలు. ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి, ఇక్కడ ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది, వేడలాగా కనిపిస్తున్నాయి కదా. ఇంత ముక్క కట్ చేసి పెట్టేసామంటే ఈ మొక్క డెవలప్ అవుతుంది. ఇదిగోండి, ఈ స్పెషల్గా ఈ మందార మొక్కకున్న ఈ స్పెషల్ క్వాలిటీ ఇది. ఈ ప్లాస్టిక్ మందారకున్న స్పెషల్ క్వాలిటీ, చాలా బాగా పెరుగుతాయి. నేను మీకు మిగతా మొక్కలు కూడా చూపించి తర్వాత ఇది ప్రాపగేట్ చేసుకోవటం మీకు చూపిస్తాను. ఈ మొక్కలైతే మీకు తెలుసు, నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. ఒకటి క్రీమ్ కలరు, ఒకటి రెడ్, ఒంటి రెక్క. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి, ఇక్కడెక్కడో మొగ్గలు వచ్చినాయి, చూపిస్తాను. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి, అన్నీ ఇలా ఉన్నాయి. ఇంకొక 1 వీక్ ఈ 2 మొక్కలు మాత్రం నాకు దసరాకే బాగా పూలు పూస్తాయి. క్రీమ్ కలర్ ఒంటి రెక్క, అట్లాగే రెడ్. కానీ మొక్క ఎంత హెల్దీగా ఉందో చూపించడానికని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మొక్క చూసారా, 2 మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి. పాప మిలీబగ్ వచ్చే సమ్మర్లో చాలా డిస్టర్బ్ అయిన మొక్కలు కూడా ఇంత బాగా రికవర్ అయినాయి. అంటే మనం తీసుకునే కేర్ని బట్టి మన దగ్గర ఉన్న మొక్కలు ఉంటాయి అన్నమాట. నేను ఈ పూలు పూసినప్పుడు మళ్ళీ ఇంక వేరే వీడియోలో వీటిని కూడా చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, పింక్ ఒంటి రెక్క. ఈ మొక్కల గురించి మనం చెప్పుకునేటప్పుడు మందార మొక్కల గురించి స్పెషల్గా వీటికి కొంత స్లీపింగ్ పీరియడ్ ఉంటుంది మొక్కలకి. పీక్ వింటర్స్లో మనకి పూలు రావు, అలాగే పీక్ సమ్మర్లో కూడా పూలు రావు. శ్రావణ మాసం నుంచి మొదలుపెట్టి మనకి పీక్ వింటర్ వచ్చేదాకా బాగా పూస్తాయి. దసరా పండగలకి అలాగే తర్వాత వచ్చే పండగలన్నిటికీ మనం పూలు వెతుక్కొక్కర్లా, అంత బాగా పూస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కుంకుమ రంగు మందార అంటాం. ఇది పూయటం మొదలు పెడితే చెట్ల నిండా పూస్తుంది అనమాట, కొమ్మల నిండా. అది చూడండి, బటర్ఫ్లై అదిగోండి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, చూసారు కదా. ఇదిగోండి, ఇక్కడంతా నిన్న పూసిన పూలు, మొగ్గలు ఇలా ఉంది. సో ఈ మందార పూలు యాక్చువల్గా ఒరిజినల్ ట్రెడిషనల్ పూలు. వీటితో ఇవి ప్లస్ ఒంటి రెక్క మందార పూలు, వీటితో మనం తలకి తైలం తయారు చేసుకుంటాము. మా ఇంట్లో అందరికీ చాలా పెద్ద జుట్టు ఉంటుంది, ఇది కూడా ఒక కారణం అనమాట. ఇది మంచి మెడిసిన్గా ఎలా వాడుకోవాలో నేను సపరేట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడే చెప్తాను. ఎందుకంటే ఈ ఒంటి రెక్క మందార పువ్వు ఉంది కదా, ఒంటి రెక్క మందార పువ్వుని నలపాలి, చేతిలో నలిపి దాంట్లో కొంచెం పసుపు వేసి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఫీమేల్ ఆడవాళ్ళు మింగుతారు. ఎందుకంటే ఋతు సంబంధమైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కంట్రోల్ అవుతాయని చెప్పి ఈ మందార పువ్వు, ఎర్ర మందార పువ్వు, ఒంటి రెక్క మందార పువ్వు చేతిలో వేసుకొని నలిపి, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం పసుపు వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని
పెరుగుతో వాటిని మింగుతారు, పెరుగుతో కానీ మజ్జిగతో కానీ వాటిని మింగుతారు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కంట్రోల్ అవుతాయి అని చెప్పి దిస్ ఇస్ ద వెరీ ట్రెడిషనల్ ఇంటి చిట్కా, గృహ వైద్యం అంటాం కదా, అలాంటి చిట్కా బామ్మలు చెప్పినటువంటి చిట్కా వాళ్ళు ఫాలో చేసి చెప్పింది. నవేడేస్ మనం ప్రధానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాము, కానీ ఇలా కూడా చేయొచ్చు. మందులు వేసుకుంటూ ఇలా చేయాలి. ట్రీట్మెంట్కి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తూ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం ఫాలో చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఎర్రమందారం ఒంటి రెక్క పువ్వు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, చూస్తారు కదా పువ్వు ఎంత పెద్దగా ఉందో. అలాగే నా చేతిలో ముద్ద పువ్వు ఉంది. ఒకటి ఒంటి రెక్క, ఒకటి ముద్ద. ఈ రెండు కూడా మన పాతకాలం నాటి మొక్కలు, అంటే ట్రెడిషనల్. ఇది వీటిలో ఏమీ జెనెటిక్గా వీటిలో ఏమీ చేంజెస్ చేయలేదు. ఇవి హైబ్రిడ్ కాదు, రెండు కూడా హైబ్రిడ్ కాదు. ఈ రెండిటికి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ, హైబ్రిడ్ వాటికి లేదు, వీటికి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ. ఇంతకుముందు నేను ఒక యూజ్ చెప్పాను కదా, ఎలా మందార తైలం తయారు చేసి మనం తలకి రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ఈ మందార ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఈ ఒంటి రెక్క మందార లేతే ఇలాంటి ఈ కుంకుమ మందార, వీటి ఆకులకు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో వీటితో మనము వీటిని బాగా గ్రైండ్ చేసి ఒక 5-6 జుట్టు తక్కువ ఉన్న వాళ్ళు ఒక 5-6 లేకపోతే ఒక 10 కుంకుడుకాయలు ఉడకబెట్టి అందులో ఈ పేస్ట్ని కలిపి తలస్నానం చేస్తే కనుక డాండ్రఫ్ లాంటివి ఉంటే కనుక పోతాయి. అంతేకాకుండా ఈ మందార ఆకులు కుంకుడుకాయలు కలిపి మనం తయారు చేసుకునేటటువంటి పదార్థం మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. దాంతో కనుక మనం తలంటి పోసుకుంటే, కావాలంటే మీరు అందులో శీకాకాయ పొడి కూడా కలుపుకుంటే అది మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. జుట్టు స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఏమీ హార్మ్ఫుల్ కాదు ఇది. ఇంకా మనకి జుట్టుకి చాలా మంచి ఆరోగ్యం ఇస్తుంది. సో చాలా హెల్తీగా ఉంటుంది, మన జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు తెలుసు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమందికి పేను కొరుకుడు అనే ఒక డిసీజ్ వస్తుంది. దాన్ని పేను కొరుకుడు అంటారు. నిజానికి అది పేన్ల వల్ల రాదు, పేను కొరకటం వల్ల కూడా రాదు, అదొక డిసీజ్. అయితే ఫంగల్ డిసీజ్. సో అది వచ్చిన దగ్గర జుట్టు ఊడిపోయి బట్టతలలాగా అయిపోతుంది. మళ్ళీ జుట్టు రావటానికి కొద్దిగా కష్టం, చాలా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి దానికి ఇది హోమ్ రెమెడీ అనమాట, మన ఇంటి చిట్కా, గృహ వైద్యం. దీనిని ఎక్కడైతే జుట్టు ఊడిపోయి బాల్గా తయారవుతుందో, అంటే బట్టతలలాగా తయారవుతుందో పేను కొరుకుడు వల్ల, అక్కడ ఈ పువ్వుని, ఫ్రెష్ పువ్వు తీసుకొని బాగా రుద్దాలి. దీన్ని మ్యాష్ చేసి, చేత్తో మ్యాష్ చేసి అయినా ఆ స్కిన్ మీద రుద్దచ్చు, లేకపోతే పువ్వు డైరెక్ట్గా తీసుకొని కూడా ఆ ఏరియాలో రుద్దచ్చు. అలా చేయటం వలన ఆ పేను కొరుకుడు అనే డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. అక్కడ మళ్ళీ కొత్తగా జుట్టు వస్తుంది. కొంచెం టైం పడుతుంది, కానీ తప్పకుండా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇంకా కొన్ని రకాలైన మందార మొక్కలు చూపిస్తాను. ఇక్కడ ఈ కుండీలో ఒక మొక్క ఉంది, నేలలో పెడదామని కూడా నేను ఇంకా నేలలో పెట్టలేదు. ఇది ఒరిజినల్ ట్రెడిషనల్ పింక్ కలర్ మందార. పువ్వు పూసినప్పుడు నేను చూపిస్తాను, ప్రస్తుతం అయితే మొగ్గలు లేదు. చాలా పల్లెటూర్లలో చూస్తే మీకు ఈ పింక్ మందార ఉంటుంది. అలాగే ఈ పక్కన ఉన్నది వైట్ కలర్ మందార. ఇది వైట్ కలర్ ఒంటి రెక్క, పువ్వు పూసి రాలిపోయింది, ఇప్పుడే మొగ్గలు వేస్తుంది. అక్కడంతా మొగ్గలు ఉన్నాయి, ఆల్రెడీ పూసిన పూలు రాలిపోయినాయి, ఇప్పుడే మొగ్గల మీద ఉంది. ఇంకా ఇక్కడి నుంచి చిన్న మొగ్గ రాలిపోయింది, చూపిస్తాను. ఇది కూడా ఒక డిసీజే దీటికి, ఈ మొగ్గలు రాలిపోవటం అనేది కూడా. ఇది వైట్ కలర్ అనమాట. ఈ మొగ్గలు ఎందుకు రాలిపోయినాయి అనేది నేను మీకు చెప్తాను. ముందైతే మొక్కలు చూపించి తర్వాత మీకు వివరిస్తాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలరో ఒంటి రెక్క. నాకు ఎందుకో కొంచెం ఒంటి రెక్క కొద్దిగా ఎక్కువ ఇష్టం. పంచముఖి మందార కూడా ఉంది, అది మొగ్గలతో లేదు, అందుకని నేను మీకు చూపించలేదు. మొక్క చూపిస్తాలేండి. అది డార్క్ కలర్ ఆకులతో ఉంటుంది. ఇది చూసారా, ఈ పువ్వు ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టమైన మందార పువ్వు. అట్లాగే నాకు రైట్ సైడ్ ఒక పెద్ద చెట్టు ఉంది, ఇది ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను మీకు. ఇది మాత్రం దీనికి ఏం స్లీపింగ్ పీరియడ్ ఏం లేదు, ఓన్లీ వింటర్లో మాత్రమే మనకు పూలు పూయదు. వింటర్ కాకుండా మిగతా అన్ని కాలాలు
అంటే పీక్ వింటర్, బాగా చలి మంచు పడుతున్న టైంలో మాత్రమే ఇది పూలు పూయదు. మిగతా ఫుల్ ఇయర్ 350 డేస్ ఇది పూలు పూస్తుంది. 350 డేస్ పూలు పూస్తుంది. ఒక 15-20 డేస్ మాత్రమే మంచు పడేటప్పుడు పూలు పూయదు. ఇది చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా అంత పూలు ఎలా ఉన్నాయో, ఎప్పుడు చెట్టు నిండా పూలతో ఉంటుంది, కళకళలాడుతుంటుంది. ఇంకా కొన్ని పూలు నేను కోసేసాను, అందుకని తక్కువ కనిపిస్తున్నాయి. ఇది పంచముఖి మందార. ఇంకా నేను నేలలో పెట్టలేదు, 4 months అయింది తెచ్చి, మెల్లగా నేలలో పెట్టాలి. దీనికి 5 ముఖాలు ఉంటాయి అన్నమాట. మనం ఇంతకుముందు కుంకుమ మందార చూపించాను కదా, దానికి 3 ఉంటాయి, దీనికి 5 ముఖాలు ఉంటాయి. పువ్వు నా దోసెలు అంత ఉంటుంది, ఇంత ఉంటుంది అన్నమాట పువ్వు. సో మనము దీనికి వచ్చే డిసీజెస్, ప్రాపగేషన్ గురించి కూడా చర్చించుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాషాయ రంగు ఒంటి రెక్క మందార. ఇది కూడా పూలు బాగా ఎక్కువగానే పూస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వైలెట్ కలర్ మందార. పువ్వు లేదు, పువ్వు ఉంటే చూపించేదాన్ని, కానీ ఆకులు చూసారా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇది వైలెట్ కలర్ మందార. ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకో రకం మందార. ఇది పింక్ ఒంటి రెక్క, అంటే డబుల్ షేడ్. పువ్వు పూసినప్పుడు చూపిస్తాను, ఇప్పుడు దీనికి మొగ్గలు లేవు. ఇది పింక్ డబుల్ షేడ్ ఒంటి రెక్క మందార. ఇలా నా దగ్గర చాలా రకాల మందారాలు ఉన్నాయి. సో ఈ మందార మొక్క వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ డిస్కస్ చేసేటప్పటికే మన వీడియో లాంగ్ అయిపోయింది. సో నేను దీన్ని 2 parts చేస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఒకటే రోజైనా పోస్ట్ చేస్తాను, లేదా ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ మరొక రోజు అలా అన్నా చేస్తాను. వీళ్ళని బట్టి మేము పోస్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.